హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వంటిల్లు. ఈరోజు నేను ఇంట్లో చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ ప్రాసెస్ నేను ఎలా చేస్తానో చూసేయండి. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిల్లిన తర్వాత చికెన్, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఇలా చికెన్లో నుంచి వాటర్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన చికెన్లో టమాటా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలండి. టమాటా అనేది చికెన్లో మంచిగా మగ్గిపోవాలి. టమాటా నుంచి గ్రేవీ అనేది బయటికి రావాలండి. అప్పటిదాకా మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మగ్గిపోవాలన్నమాట. తర్వాత నేను 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్ని. కారం చికెన్లో మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ మసాలా, మనకు కావాల్సిన ధనియా పౌడర్ అవి వేసుకొని దించేసుకుంటే మన చికెన్ రెడీ. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి.